మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ గ్రామ పంచాయతీ కోలారం సందడైంది. మహబూబ్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మొత్తం 3 విడతలుగా ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. మహబూబ్ నియోజకవర్గంలో ప్రస్తుతం 5 సంబంధించినటువంటి మండలాలకి ఎన్నికలు పోలింగ్ జరిగాయి. మెయిన్గా ఇటు కాంగ్రెస్ పార్టీతో పోటాపోటీగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఎక్కువ సర్పంచ్ కైవసం చేసుకుంది. ప్రస్తుతానికి మనం 3వ విడతలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కురివిలో ఉన్నాం. మనం కురివిలో కూడా పోటాపోటీ జరుగుతుంది. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మీ రాజు నాయక్ కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి పరిగణించారు. అతనికి రాజకీయ అనుభవం ఉంది. గత కొన్నిసార్లు కూడా మన కురివి గ్రామ పంచాయతీ నుంచి అనేక మార్లు కూడా సర్పంచ్ ఎన్నికలు అందరూ అభిమానాలు ఉన్నాయి. నేను ఈసారి గెలుస్తాను ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళ ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. వంద మఠానికి రాజు నాయక్ ఉన్నాడు. వాళ్ళు అడిగి తెలుసుకుందాం ప్రతినిధిద్దాం. కొరి గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ రెడ్డి నాయక్ గారి ఆశీస్సులతో బీఆర్ఎస్ పార్టీ టికెట్ పొందిన లక్ష్మీరాజు నాయక్ గారికి మా ఎల్లవేళలా కృషి చేసుకుంటూ బ్యాటు గుర్తుకి వారిని గెలిపిస్తామని మీ అందరం ఒక కంకణం కట్టుకొని ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత ఈరోజు కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు అన్ని ఉత్తయ్య అయిపోయినాయి. ఏమైనా రైతు బంధు రాలేదు, కళ్యాణ లక్ష్మి రాలేదు, తర్వాత ఏది చెప్పినా అవన్నీ ఉత్త అబద్ధాలే. 2000 రూపాయలు ఇస్తాం, 4000 ఇస్తాం, పెన్షన్ అవి ఇయ్యలేదు, ఏది ఇయ్యలేదు. అది ఏమైనా ఉత్తగానే చేతులు చూపించుకుంటూ పోతున్నారు. గతంలో నేను నా భార్య సర్పంచ్ ఉండే ఈ గ్రామాన్ని చాలా అన్ని విధాల అభివృద్ధి చేసినాం. రోడ్లు కానీ, తర్వాత వాటర్ ఫెసిలిటీస్ కానీ అన్ని విధాలా చేసినాం. కాబట్టి అదే మా అడుగుజాడల్లోనే లక్ష్మీ రాజు నాయక్ గారు నడుస్తారని కోరుకుంటూ వారిని గెలిపిస్తానికి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి వారి బ్యాట్ గుర్తుకి ఓటేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. మీరు చెప్పండి, అంటే ఏ విధంగా నడుస్తుంది? అంటే గతంలో అంటే కొన్ని మొదటి దఫా ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పోటాపోటీగా కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా సర్పంచ్ కైవసం చేసుకున్నది. ఈ విధంగా ఇక్కడ ఎలా విధంగా ప్రచారంలో భాగంగా ఈ బ్యాట్ గుర్తు అనేది ఇప్పుడు జనాల్లో అందరిలోకి వెళ్ళిపోయింది. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు కురవి గ్రామ అభివృద్ధికై రాజునాయక్ గారిని గెలిపిస్తే చాలా డెవలప్మెంట్ వర్క్స్ చాలా ఉన్నాయండి. ఇప్పుడు మన మేనిఫెస్టో చూసుకుంటే దీంట్లో సింపుల్ విషయాలు ఉన్నాయి. మనం ఏదో కొండకు నిచ్చలేసినట్టు కాకుండా చాలా ఈజీగా మనం గ్రామ పంచాయతీ తీర్మానంతో చేసుకునేటివి. అంటే ఎట్లా అంటే ఉదాహరణకి మన వృద్ధాప్య పెన్షన్ కానీ, మనం పెన్షన్ అర్హులు ఉన్న వాళ్ళు గ్రామ పంచాయతీకి వచ్చి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముసలోళ్ళు వాళ్ళు అక్కడికి నడుచుకుంటే ఎక్కడి నుంచో దూరం నుంచి రాలేరు గ్రామ పంచాయతీ వరకు. సో మేము ఏం చేస్తా ఉన్నారు అంటే ఆయన ఇచ్చిన తీర్మానం ప్రకారం గ్రామ పంచాయతీలో తీర్మానం చేసుకొని వాళ్ళ బజారు ఎక్కడైతే ఉంటుందో ఒక పాయింట్ దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముసలోళ్ళందరికీ కూడా అక్కడ పెన్షన్ ఇచ్చే విధంగా అది ఒకటి. చెరువు కట్ట బ్యూటిఫికేషన్ కానీ, టెంపుల్ దగ్గర ఇప్పుడు మనది ఒక దైవ ఉన్న అంటే మన దేవుడిని అందరూ కొలిచే పర్యాటక కేంద్రం కాబట్టి దేవుడు ఉన్నాడు. ఇక్కడికి రాగానే ఒక డివోషనల్ ఏరియా అంటే మనకి ఆధ్యాత్మిక భావన రావాలనే ఉద్దేశంతో గుడి దగ్గర ఆవరణలో ఉన్న దగ్గర శివలింగం ఏర్పాటు కానీ, మన బ్యూటిఫికేషన్ కానీ ఇవన్నీ మీరు చూడొచ్చు. పర్యాటక కేంద్రంగా స్పీడ్ బోటింగ్ ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీ నుంచి చేపించే బాధ్యత రాజనాయక్ గారికి ఉంటుంది. ఖచ్చితంగా మీరు అందరూ బ్యాట్ గుర్తు కొట్టేసి రాజనాయక్ గారిని గెలిపించగలరు. మీరు చెప్పండి, అందరూ కూడా మీకు ఖర్చు పడుతున్నారు కదా, ఏ విధంగా ఉంది? మాకు మంచిగా ఉండి మేము గెలుస్తున్నాము. మేజర్ గ్రామ పంచాయతీ ఇంతకు ముందు ఒకసారి మా రెడ్డి నాయక్ గారు మాకు అవకాశం ఇచ్చిండు, కానీ కొంత ఓట్లతోని ఓడిపోయినాం. ఈసారి భారీ మెజార్టీతో గెలుస్తున్నాము, మనం చేస్తున్నాం. కురివిలో ఏ సమస్యలు ఉన్నాయి? నువ్వు గెలిస్తే ప్రజలకి నువ్వు ఏం వాగ్దానాలు ఇస్తున్నావు, ఏం చేస్తే అభివృద్ధి పరంగా ఉన్న ఇందులో పెట్టినాం చూడు, ఇవన్నీ చేసి పెడతాను. ఇంతకు ముందు గుడి చైర్మన్ ఉండే, గుడిని చేసినట్టే కొరివి గ్రామానికి చేస్తా. కొరివి వీరన్నకి చాలా మంది భక్తులు ఇక్కడ వస్తుంటారు, రాష్ట్రం నుంచి కానీ దేశాల నుంచి కానీ. వాళ్ళకి ఎలాంటి సౌకర్యం కల్పిస్తావు? ఇప్పుడు ఇందులో ఉన్నది మ్యానుఫ్యాక్చర్ లో మొత్తం సౌకర్యం కల్పిస్తా. నీటి రోడ్లు, భక్తులు అన్ని చేసి పెడతాం. ఇక్కడ ఉన్నట్టు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన రాజు వాళ్ళ భార్య వాళ్ళకి ఒక ప్రత్యేక మేనిఫెస్టో తయారు చేస్తున్నారు. ఇక్కడ నేను గెలిస్తే మాత్రం గతంలో నేను కురివి సంబంధించినటువంటి ఆలయానికి చైర్మన్ గా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి నూతన నర్సరావు కూడా గతంలో వాళ్ళ భార్య కూడా ఇక్కడ సర్పంచ్ గా ఉంది. వీళ్ళన్నిటి కూడా అంటే ఉన్నటువంటి గ్రామ ప్రజలు కూడా మాకు బీఆర్ఎస్ పార్టీకి పట్టకుండా రెడీ ఉన్నారు. అందులో భాగంగా కూడా ఒక స్పెషల్ మేనిఫెస్టో రెడీ చేసుకున్నాం. ఈ పట్టిని కూడా తూచా తప్పకుండా నెరవేరుస్తామని చెప్తున్నారు. మొదటి విడత కాకుండా మనం చూస్తున్నట్లయితే మొదటి విడత కూడా కాంగ్రెస్ పార్టీతో పోటాపోటీగా బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రజలకు వెళ్ళిపోయింది. చాలా సర్పంచ్ కైవసం చేసుకుంది. ఇక్కడ కూడా కంపల్సరీ గెలిచి ధీమా వ్యక్తం చేసి తమ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఉన్నటువంటి సమస్యలు నెరవేరుస్తాను, అభివృద్ధిలో బాటలు వేస్తాను చెప్పించుకున్నటువంటి సర్పంచ్ అభ్యర్థి రాజు నాయక్ వాళ్ళ ధీమా వ్యక్తం. ఇది ఇక్కడ పరిస్థితి.